మణిపాల్ యూనివర్సిటీ జైపూర్. ఇక్కడ మీరు CUET ద్వారా అడ్మిషన్ పొందాలి అన్నట్లయితే బీటెక్ అవ్వచ్చు లేదా ఇతర ఏ కోర్స్ అయినా సరే ఖచ్చితంగా ఈ పేపర్స్ని మీరు CUETలో సెలెక్ట్ చేసుకొని ఉండాలి. అండ్ CUET ఎంట్రన్స్ ఎగ్జామ్ లాస్ట్ డేట్ 30 జనవరి 2026 UG అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఖచ్చితంగా మీరు మీట్ అవ్వాలి. సో వాటి గురించి తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అక్కడ అన్ని అప్డేట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాం. ఇక వివరాల్లోకి వెళ్దాం. మణిపాల్ యూనివర్సిటీ జైపూర్. సో ఇక్కడ మనకి బీటెక్ అనేది ఉంది. ముందుగా బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఇక్కడ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అయినా పర్లేదు, మరియు ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్స్ కావాలి. ఈ సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వీటితో పాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే నెక్స్ట్ చెప్పే బీటెక్ పరంగా అన్నీ కూడా సేమ్ ఉంటాయి. అదేంటి, క్యాండిడేట్ కంపల్సరీ 10+2 పాస్ అయి ఉండాలి. అండ్ ఏ లెవెల్ ఆర్ IB ఆర్ అమెరికన్ 12th గ్రేడ్ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్. సో కమింగ్ బీటెక్ అన్నిటి కూడా ఇదే వర్తిస్తుంది అనమాట. 10+2 పాస్ అయి ఉండాలి. అండ్ మీరు ఫిజిక్స్, కోర్ మ్యాథమెటిక్స్ కానీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ, అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. వీటితో పాటు కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, బయోటెక్నాలజీ కానీ, బయాలజీ కానీ, లేదా స్టాటిస్టిక్స్ కానీ, లేదా ఇంజనీరింగ్, డ్రాయింగ్, ఇవి ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఇవి మీకు ఖచ్చితంగా ఉండాలి. మీరు బీటెక్ అడ్మిషన్ పొందాలంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వాల్సిందే. అది కూడా 50% మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కోర్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ కలుపుకొని 50% మినిమం మీకు ఉండాలి. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ బీటెక్ కింద బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CSC. ఇక్కడ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్. అండ్ ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా సేమ్. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ పరంగా కూడా సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సివిల్ ఇంజనీరింగ్ పరంగా కూడా సేమ్ ఎలిజిబుల్ సబ్జెక్ట్స్, సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE, నాట్ EEE అండి, ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది సేమ్. బీటెక్ మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే బీటెక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరియు బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బయోసైన్సెస్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ. బాగుంటుంది కోర్స్. ఇక BArch, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పరంగా మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ కంపల్సరీ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఇక్కడ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, నాటా స్కోర్ మీకు ఇంపార్టెంట్. వాటితో పాటు 10+2లో 50% ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కోర్ సబ్జెక్ట్స్ పరంగా ఉండాలి. అలాంగ్ 50% మార్క్స్ మీరు మెయింటైన్ చేసి ఉండాలి. కోర్ సబ్జెక్ట్స్లో ఉండాలి, ఓవరాల్ కూడా ఉండాలి. నెక్స్ట్ బీకామ్ అకౌంటింగ్ పరంగా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇక ఇవి కూడా చూడండి, ఈ యొక్క బీకాము, BA సంబంధించిన స్పెషలైజేషన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా సేమ్ ఉంటుంది. ఏంటంటే మినిమం 60% మార్క్స్ అనేవి మీ యొక్క 10+2లో ఉండాలి. ఇక ఈ బీకామ్లో బీకామ్ ఫిన్టెక్ అండ్ BA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, BA లిబరల్ ఆర్ట్స్, BA హానర్స్ ఎకనామిక్స్, BA హానర్స్ ఇంగ్లీష్, BA హానర్స్ సైకాలజీ. ఇక వేరే సబ్జెక్ట్స్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్, BPES పరంగా ఎగ్జామ్స్ ఏమే, కానీ ఎలిజిబిలిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, 10+2 పాస్ అయ్యి సరిపోతుంది, ఇన్ని మార్క్స్ ఉండాలనేమి రూల్ ఉండదు. ఓకే. నెక్స్ట్ BBA బిజినెస్ అనలిటిక్స్. ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్ రాయాలి, 50% మార్క్స్ ఇన్ 10+2 ఉండాలి. ఓకే. ఇవిగా మళ్ళీ రిమైనింగ్ సేమ్ ఉంటాయి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ BBA హానర్స్ పరంగా సేమ్ జనరల్ యాప్టిట్యూడ్. MBA పరంగా ఇంటిగ్రేటెడ్ MBA ఉంది. BBA పరంగా BBA హాస్పిటాలిటీ అండ్ టూరిజం ఆపరేషన్స్. అదేంటి ఇక్కడ MBA ఎందుకు వచ్చింది అనుకుంటారా, ఇంటిగ్రేటెడ్ కాబట్టి వస్తుంది. నెక్స్ట్ BFA అప్లైడ్ ఆర్ట్స్ పరంగా సేమ్ ఎగ్జామ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. BHM అలాగే BSc హానర్స్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ, BSc కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ కోర్ మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, BSc మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఆర్ కోర్ మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైకాలజీ అండ్ BCA, BA LLB, BBA LLB. ఇవి ఒక్క ఈ BBA LLB అండ్ BA LLBకి మాత్రమే ఎలిజిబిలిటీ క్రైటీరియా కొంచెం వేరీ అవుతుంటుంది. అదేంటంటే 50% ఉండాలి, కానీ 45% సరిపోతుంది ఎవరికి, SC/ST కేటగిరీకి. ఇవ్వండి CUET ద్వారా అవైలబుల్గా ఉన్న
కోర్సెస్ అండ్ ఆ కోర్సెస్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన పేపర్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ ఒక్క యూనివర్సిటీ కాదు, చాలా యూనివర్సిటీస్ గురించి డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అది యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, లేదా మన కాలేజ్ గైడ్ యూట్యూబ్ ఛానల్, 2 యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు చెక్ చేసుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అయితే అక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాం. చూస్ రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.